హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న డ్రెస్ మెటీరియల్ క్లాత్ అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏమో కాస్త డీప్ నెక్ వస్తుంది. ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆది డ్రెస్ మీద మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలో చెక్ చేసుకుందాము. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి డ్రెస్ని ఫస్ట్ లెంగ్త్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి, ఇది మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చూసుకోవాలి. ఈ చంక నుంచి మరో సైడ్ చంక వరకు డ్రెస్ అనేది మరీ లాగకుండా జస్ట్ నార్మల్గా పెట్టి చెక్ చేయండి ఎంత ఉంటుందో. చెక్ చేసుకున్నాక నెక్స్ట్ హిప్ లూజ్ చూసుకోవాలండి. హిప్ అంటే ఓపెన్స్ ఉంటాయి కదా డ్రెస్కి, ఆ ఓపెన్స్ లూజ్ అయితే చూసుకోవాలి. ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి టేప్ పెట్టి ఎక్కువగా మరీ సాగదీయకుండా నార్మల్గా పెట్టి తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాకు 20 ఇంచెస్ వచ్చిందండి. జస్ట్ నేను ఆది డ్రెస్తో ఎలా తీసుకోవాలని చెప్తున్నాను. ఈ కుర్తీకి నడుము దగ్గర షేప్ అనేది రావాలి కాబట్టి నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాంటప్పుడు మీరు షోల్డర్స్ దగ్గర నుంచి ఓపెన్స్ దగ్గర వరకు టేప్ పెట్టి ఓపెన్స్ అనేవి ఎంత లెంగ్త్తో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నాకు షోల్డర్ దగ్గర నుంచి ఓపెన్స్ వరకు 20 ఇంచెస్కి అయితే ఉందండి. మిడిల్లో వచ్చేసి నడుము 13 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను, లేదంటే 14 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవచ్చు మీరు హైట్ని బట్టి. హైట్ తక్కువ ఉంటే 12 ఇంచెస్కి అలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నడుముని ఎంత లెంగ్త్ ఉందో చూసుకున్న తర్వాత నడుము ఎంత లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవాలంటే ఇది డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ పైన ఇస్తారు, దాన్నే తీసుకొని ఒకసారి వాటర్లో పెట్టి తడిపి ఐరన్ చేసుకుంటే లైనింగ్ అనేది బాగా ముడత రాకుండా ఉంటుందన్నమాట స్టిచ్ చేశాక. చూడండి నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో సేమ్ ప్రాసెస్లో ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ మీరు హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేయాలనుకుంటే 2.5 మీటర్ అయితే లైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే 2 మీటర్స్ అయితే సరిపోతుంది. నేను 2 మీటర్స్ మాత్రమే తీసుకున్నాను. నాకు డ్రెస్ లెంగ్త్ వచ్చేసి 40 ఇంచెస్ అండి కావాల్సింది. లైనింగ్ వచ్చేసి 39 ఇంచెస్ లెంగ్త్ ఉంది. 39 ఇంచెస్ అయితే నేను ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డ్రెస్ కంటే లైనింగ్ అనేది కాస్త షార్ట్గా కావాలి కాబట్టి లోపల డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము కాబట్టి డ్రెస్ కంటే కూడా లైనింగ్ అనేది ఆటోమేటిక్గా కాస్త తగ్గుతుంది. ఈ 39 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా స్కేల్తో లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ డ్రెస్ నేను బోట్ నెక్ స్టైల్లో స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నానండి. అంటే 6.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఉందంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచెస్, ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే మిగతా 4 ఇంచెస్ వచ్చేసి షోల్డర్స్కి అయితే ఉంటుంది. ఎప్పుడైనా హై నెక్ పెట్టుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ అంటే ఒక సైడ్ భుజం దగ్గర నుంచి మరో సైడ్ భుజం వరకు టేప్ పెట్టారంటే మీకు మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 4.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. 5 కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి, 5 బిలోనే పెట్టుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ మన సైడ్కి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసి పైనుంచి షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా క్రాస్కి అయితే మార్క్ చేస్తున్నాను. అంటే అక్కడ బుడ్డగా అంటే క్లాత్ రాకుండా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ తీసుకొని ఇక్కడైతే కర్వ్ తీస్తున్నాను. ఆల్మోస్ట్ పెద్ద పిల్లలందరికీ ఈ కుర్తీ మార్కింగ్స్ అయితే సరిపోతాయి. చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇంకా చెస్ట్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి. టోటల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. ఇంకా మార్జిన్ అనేది మీ చాయిస్ని బట్టి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నడుము అలాగే ఓపెన్స్ ఎంత లెంగ్త్తో ఉన్నాయో చెక్ చేసుకున్నాం కదా, అవైతే మార్క్ చేసుకోవాలండి. ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయండి, తర్వాత 20 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి. మరీ హైట్ ఉన్న వాళ్ళైతే ఒక 1 ఇంచ్ అనేది కిందకి దించుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే నడుము లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ ఇక్కడ 8.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఒక 7.5 ఇంచెస్ అంటే చెస్ట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర ఆది టాప్ లేకపోతే నేను చెప్తున్న చాయిస్ అండి ఇది. చెస్ట్ కంటే ఒక 1 ఇంచు నడుముకి తగ్గించి మార్క్ చేసుకోవాలి. హిప్ వచ్చేసి చెస్ట్ కంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దానిపైనే క్రాస్గా ఎలా అయితే చూస్తున్నారో అలానే లైన్స్ అనేది డ్రా చేయండి. అప్పుడు మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకున్నాక ఇక్కడ ఓపెన్స్ ఉంది కదా, ఓపెన్స్ దగ్గర నుంచి కింద వరకు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలండి. కానీ ఇక్కడ మార్జిన్ 2 ఇంచెస్ పెట్టారంటే మాత్రం తప్పు అవుతుంది. పైన మనం ఏ మార్జిన్ అయితే పెట్టామో అదే మార్జిన్ ఇక్కడ కంటిన్యూ అవ్వకూడదండి హిప్ దగ్గర. అందుకోసం నేను హిప్ దగ్గర కొంచెం అంతా లోపలికైతే డ్రా చేశానండి. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి. దీన్ని మనం హిప్ దగ్గర 20 ఇంచెస్ పెట్టామంటే ఇక్కడ కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా లెంగ్త్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ పైనుంచి కింద వరకు స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేయాలి. ఇక్కడ మార్జిన్ వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ కన్నా కూడా ఎక్కువ అయితే పెట్టకూడదు. డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట సైడ్ ఓపెన్స్ అనేవి. చూడండి పైన ఉన్న మార్జిన్ కంటే కిందకు వచ్చేసరికి మార్జిన్ అనేది చాలా వరకు తగ్గింది. ఇక్కడ క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలండి. ఇంకా నెక్ వచ్చేసి మీకు నచ్చిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోండి. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి సపరేట్గా కట్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ నేను మార్కింగ్ చేసిన దాని మీదనే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక షోల్డర్స్ దగ్గర చిన్న మార్కింగ్ అంటే టక్స్ అయితే ఇవ్వండి. బ్యాక్ సైడ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి కదా. ఇంకా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి కట్ చేసుకోవాలండి, లోతు తీసుకోవాలి. ఇంకా నెక్ షేప్ అనేది మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసి కట్ చేసేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ లోతు కట్ చేసుకొని నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇక్కడ టక్స్ ఇస్తున్నాను నేను హిప్ దగ్గర. ఈ ఒరిజినల్ పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మనకి టక్స్ పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ లెంగ్త్ కంటే తక్కువే పెట్టుకోవాలి. 3 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టద్దు. అంటే 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్కి పెట్టాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ని లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి. ఇంకా ఒరిజినల్ పైన వచ్చేసి మీకు డిజైన్ ఏ పక్కకు ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మిడిల్లోకి డిజైన్ వచ్చే విధంగా చూసుకొని లైనింగ్ పెట్టి దానిపైన కట్ చేసుకోండి. ఈ విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టినప్పుడు లైనింగ్ అనేది మనం తక్కువ మెజర్మెంట్తో తీసుకుంటాం కాబట్టి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లెంగ్త్ అనేది తీసుకోవాలండి. ఎగ్జాక్ట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకున్నా కూడా పర్లేదు. చూడండి నేనైతే లైనింగ్ కన్నా కూడా ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. అంటే డిజైన్ ఉంది కదా బార్డర్లో, ఆ బార్డర్ కింద ఉన్న క్లాత్ని వచ్చేసి నేను లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాను. అందుకని ఎక్స్ట్రాగానే తీసుకున్నాను. ఇంకా ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకొని దానిపైన అయితే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పైన కూడా టక్స్ అనేది ఇవ్వండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది హిప్ దగ్గర వచ్చేసి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి లైనింగ్ పెట్టి కట్ చేయొద్దండి. ఫ్రంట్ మీరు ఒరిజినల్ సైడ్ పెట్టారు కదా, అదే క్లాత్ పెట్టేసి కట్ చేసేయండి. ఈజీగా ఉంటుంది, అంటే హెచ్చు తగ్గులు లేకుండా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ పైన పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా 2 పార్ట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే మీరు లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకుంటే ఎక్కువ టైం ప్రాసెస్ అనేది పడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా గమ్ పెట్టి అతికించేస్తే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పైగా మిషన్ కంటే కూడా ఈ డ్రెస్ లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది కాస్త అటు ఇటుగా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇలా ముందే మీరు గమ్ పెట్టేసి అతికిచ్చేసేయండి. మీరు ఇలా గమ్ పెట్టి మీరు ఐరన్ చేసుకుంటే బాగా అతుక్కుంటుంది. లేదంటే మీరు చేతులతోనే బాగా రఫ్ చేయండి అటు ఇటు. కాసేపు పక్కన పెట్టారంటే నీట్గా అతుక్కుంటుంది అనమాట ఒరిజినల్కి లైనింగ్కి వచ్చేసి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో గమ్ పెట్టి అతికిస్తున్నాను. ఇంక ఇవి ఇలా అతికించుకున్నాక ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నానండి. లోతు వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. నేను చూడండి మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 3/4 హ్యాండ్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా హ్యాండ్స్ ఇలా కానీ లేదంటే షార్ట్ హ్యాండ్స్ అయినా మీరు కట్ చేసుకోండి మీ చాయిస్ని బట్టి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఆల్రెడీ గమ్మేసి అతికిచ్చేసాం కాబట్టి ఇంక డైరెక్ట్గా నెక్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి నేను బాటమ్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. పైపింగ్ లేదు కాబట్టి ఈ క్లాత్తోనే పైపింగ్ వేసిన లుక్ అయితే వస్తుంది.
ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఒక ఫోల్డింగ్ చేసి ఫస్టే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను నెక్ చుట్టూరు అయితే పైపింగ్ లాగా స్టిచ్ చేస్తాను. చూడండి మీరు కూడా. నెక్ స్టిచ్ చేసేటప్పుడు లాగకూడదండి. డ్రెస్ కానీ పైపింగ్ వేసి అదే పైపింగ్ క్లాత్ కానీ లాగకుండా సింపుల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే ప్రాసెస్లో మీరు ఫ్రంట్ సైడ్ కూడా ఇదే క్లాత్ను యూస్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చి రివర్స్ చేయండి. రివర్స్ చేసినప్పుడు మీకు ఎంత లెంగ్త్లో ఎంత విడ్త్తో కావాలో దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. అంటే మరి సన్నగా పైపింగ్ లాగా కావాలనుకుంటే కొంచెం లోపలికి ఎక్కువ ఫోల్డింగ్ చేయండి. కాస్త లావుగా కావాలంటే కొంచెం అంత ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి పైపింగ్ లుక్ అయితే వచ్చేస్తుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. అంటే పైపింగ్ వేసినట్టే ఉంటుంది ఇలా వేస్తే. ఇంకా లోపల ఇంకొక ఫోల్డింగ్ అలాగా ఉంది కదా, దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకున్నారంటే పైకి లేకుండా ఉంటుంది అది. ఇలా లోపల నుంచి స్టిచ్ అనేది వేయండి. ఇదే మెథడ్లో మీరు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇంకొచ్చేసి కింద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని లోపల వైపుకి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసేసాను. కింద వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. లోపల లైనింగ్ కూడా సేమ్గా స్టిచ్ చేశానండి డబుల్ ఫోల్డింగ్ మీద. ఇలా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర పెట్టుకొని సమానంగా హెచ్చుతగ్గులు లేకుండా చూసుకొని షోల్డర్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. నాకు క్లాత్ అనేది లెంగ్త్ ఎక్కువ లేకుండా షార్ట్ హ్యాండ్స్కి అయితే ఉండే విధంగా క్లాత్ ఉంది. అందుకోసం నేను ఇలా 2 పార్ట్స్ని తీసుకొని మిడిల్లోకి అయితే జాయింట్ చేసుకున్నానండి. ఇలా జాయింట్ చేసుకుని తర్వాత లైనింగ్ని అయితే అటాచ్ చేస్తున్నాను. దీన్ని కూడా నేను బాటమ్ క్లాత్తోనే పైపింగ్ లాగా వేసుకున్నాను. ఇంకా ఎక్కువ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి, లెంగ్త్ ఎక్కువైపోతుంది. మీకు చెప్పాల్సిన మెయిన్ పార్ట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా దీన్ని కూడా ఇలా లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత గ్రే బాటమ్ క్లాత్తో పైపింగ్ లాగా వేసి స్టిచ్ చేశాను. చూడండి పెద్ద జాయింట్ కూడా ఏం కనపడట్లేదు. ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్ జాయింట్ అయితే కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి అయితే హ్యాండ్స్ అనేది జాయింట్ చేయండి. మీకు ఒకవేళ హ్యాండ్స్ క్లాత్ కాస్త కొంచెం తగ్గినా కూడా కట్చింగ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మార్జిన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మిడిల్ నుంచి అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి నేను హ్యాండ్స్ అయితే జాయింట్ చేశాక కరెక్ట్గా మార్జిన్ అనమాట, నేను అంటే మనకు ఫిట్టింగ్ మార్జిన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దాని మీదనే స్టిచ్ చేయాలండి. ఇక్కడ నడుము దగ్గర హిప్ లూజ్ ఉంది కదా, హిప్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మనం 20 ఇంచెస్కి, అక్కడ మాత్రం కార్నర్ వరకు స్టిచ్ చేయకుండా కరెక్ట్గా ఒక 1 ఇంచ్ గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీరే ఒకసారి నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో దానిపైన స్టిచ్ చేశాను. ఇంకా కార్నర్ వరకు మార్కింగ్ అనేది రాలేదు. అప్పుడే మనకి సైడు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తాయిందనమాట ఇవి ఓపెన్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ రాంగ్ సైడ్ ఉంది కదా, రాంగ్ సైడ్ నుంచి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఇవి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు లాగకూడదు, సింపుల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. కొంచెం అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా మనం ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ వదిలి ఉన్నాం కదా పైన నడుము దగ్గర, అంతవరకు సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి మీకు నేను చెప్పే కంటే కూడా చూస్తేనే అర్థమవుతుంది. ఇలా ఈ కార్నర్కి వచ్చాక ఇక్కడ నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి అక్కడ మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఉన్నాం కదా, అక్కడికి వచ్చాక మాత్రం నీడిల్ని అలాగే ఉంచాలి, పాదం మాత్రం పైకెత్తాలి. ఇప్పుడు మరో సైడ్ ఉంది కదా, మరో సైడ్ క్లాత్ని వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి అదే పాదం మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో. ఇక్కడ మీరు ఏమాత్రం లాగినా కూడా డ్రెస్ అనేది పాడైపోతుంది. ఇలా చిన్నగా కార్నర్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఇదే విధంగా మరోవైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఈ ఓపెన్స్ అనేవి స్టిచ్ చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంతేనండి, డ్రెస్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు నడుము దగ్గర ఇంకా మీరు ఎన్ని ఎక్స్ట్రా స్టిచెస్ కావాలో దాన్ని బట్టి ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేసుకోండి. చూడండి టోటల్గా డ్రెస్ అనేది స్టిచ్ చేశాక అవుట్లుక్ అనేది ఇలా వచ్చింది. పైపింగ్ వేయకుండానే పైపింగ్ లుక్ తోటే కాటన్ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది. డ్రెస్ మెటీరియల్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి, బాగుంది. బాటిక్ కాటన్ అంట, మీషోలో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.